సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది అంటే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితానికి ఏమైందనంటే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. మనిషికి ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవటం వల్ల బయట ఏ టైంకి ఏం తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తున్నారు. కడుపు నిండితే చాలనుకుంటారు. దానివల్ల ఏమవుతుందనంటే తెలియకుండానే చాలామంది బాడీలో జరిగేటువంటి రియాక్షన్స్ వల్ల, ఇప్పుడు కొంతమంది ఉప్పు కారం తింటే కోపం ఎక్కువ వస్తుందనో అలానో ఇలానో అంటూ ఉంటారు. జంక్ ఫుడ్స్ వల్ల ఇలా అవుతుందని చెప్పేసి అంటారు. మెంటల్ హెల్త్ చాలా దెబ్బతింటుంది, ఫిజికల్ హెల్త్తో పాటు కూడా. ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి పరిగెడుతూనే ఉంటాయి, కంట్రోల్లో ఉండదు, అన్కంట్రోలింగ్గా ఉంటాయి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఎలా? ఇమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇమోషనల్గా హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ గుడ్. ఫిజికల్ హెల్త్ బాగుండాలంటే బాగా ప్రధాన పాత్ర పోషించేది ఫ్యాట్ అండి, కదా? కొవ్వు మించుందా? కొవ్వును కరిగించాల్సి ఉంటుంది ఫిజికల్ హెల్త్ అయితే. బాగా చెప్పారు కదా. మించుందా అని చెప్తే ఆ డాష్లో ఎన్నైనా ఫీల్ చేసుకోవచ్చు. సేమ్ ఇమోషనల్ హెల్త్ కూడా మంచిగా ఉండాలంటే ఇమోషనల్ కొవ్వు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇమోషనల్ ఫ్యాట్ అనేది ఏం పదార్థం ఏం లేదండి, ఎక్సెస్ థాట్స్. ఇప్పుడు ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చింది? తిండి నుంచి వచ్చింది, అంతేగా? మనం తింటున్నాం, దాన్ని ఉపయోగించుకోకపోతే అది ఫ్యాట్ లాగా స్టోర్ ఏదో ఉంది కదండి ప్రొసీజర్. అవునవునండి. మీరు జిమ్ పోతున్నారు కాబట్టి మీకు తెలుసు. సో నేను పక్కగానే ఉంటాను, ఏదో ఫిట్నెస్ కోసం వెళ్తున్నాను. మీది ఫిజికల్ ఫిట్నెస్. సో బేసిక్గా ఆ ఫ్యాట్ ఒకటి ఇదవుతుంది కదా. ఏం చెప్తున్నా అంటే ఆ ఫ్యాట్ మనం తినే తిండి నుంచే వస్తుంది కదా ఫిజికల్గా. సేమ్ మీరన్నట్లు ఇమోషనల్ ఫ్యాట్ మన ఆలోచనల నుంచే వస్తుంది. మనం తినే తిండి మన బాడీకి శక్తి ఇస్తే మన ఆలోచనలు మన మైండ్కి శక్తినివ్వగలవు. తినే తిండి ఎప్పుడైతే అన్హైజీనిక్గా ఉంటుందో అప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మన థాట్స్ అండ్ థింకింగ్ ఈ రెండు ఎప్పుడైతే అన్హైజీనిక్ అవుతాయో అప్పుడు ఇమోషనల్ ఇల్నెస్ వస్తుంది. సో ఫస్ట్ ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఇమోషనల్గా హెల్దీగా ఉండాలి. ఇమోషనల్గా హెల్దీగా ఉండాలంటే ఈ ఇమోషనల్ ఫ్యాట్ అనేది కరిగిపోవాలి. అంటే ఉండాల్సిన మోతాదులోనే ఉండాలి. ఫ్యాట్ లేకపోతే బాడీలో ప్రాబ్లం ఉండో, ఉండాల్సినంత ఉండాల్సిందే. యూఆర్ గెటింగ్ ఇట్? ఆ ఇమోషనల్ ఫ్యాట్ ఏంటి? FAT అండి. ఓకే. ఫ్యాట్ FAT అబ్రివేషన్ ఏమైనా ఉందా సార్? డెఫినెట్గా. F ఫర్ ఫియర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ బాడీలో ఉండాలి, లేకపోతే కుదరదు. కానీ ఎక్సెస్ ఉండకూడదు. ఫియర్ చాలా 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 అవసరం. ఫియర్ చాలా అవసరం అండి. కానీ అది మోతాదు మించి ఉందా, ఆ ఫియర్ మనిషిని ఫ్రీజ్ చేసేస్తుంది, యాక్షన్ తీసుకొనిదు. ఆ కొవ్వు, ఆ ఎక్సెస్ ఫియర్ మాత్రం కరగాల్సిందే. అన్నిటికంటే అతిపెద్ద ఫియర్ అండి, అతిపెద్ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అవుతానేమో అన్న భయం. ఇంకా అవలా ఫెయిల్ అవుతానేమో అని ఆల్రెడీ ఊహించేసుకొని వాళ్ళు భయంతో బతుకుతున్నారు. వాళ్ళు పోస్ట్ పోన్ ఎక్కువ చేస్తారండి. బాడీలో ఫ్యాట్ ఎక్కువైతే చాలా లేజీగా ఉంటాం. మైండ్లో ఫియర్ అనే ఫ్యాట్ ఎక్కువైతే ఆ లేజీనెస్సే ప్రోక్రాస్టినేషన్గా మారుతుంది. అంటే పోస్ట్ పోన్ చేయడం, రేపు చేయొచ్చులే, 10 రోజులు ఆగి చేయొచ్చులే. అవును. యాక్చువల్గా చేయడానికి ఇంట్రెస్ట్ లేక కాదు, చేస్తే రిజల్ట్ వస్తుందో రాదేమన్న భయంతో వాళ్ళు చేయట్లేదు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? సో FAT, F ఫర్ ఫియర్ అండి, రైట్? ఏ కొంచెం సేపు పక్కన పెడదాం, టీకి వెళ్దాం. T ఫర్ టెన్షన్. ఓకే. ఫియర్ అండ్ టెన్షన్ రెండు తోడుదొంగలండి. అదే చెప్పబోతున్నాను. రెండు చాలా చాలా క్లోజ్గా మూవ్ అయ్యే ఇద్దరు మంచి దోస్తులు వాళ్ళిద్దరు. ఫియర్ రాగానే టెన్షన్ వస్తుంది, టెన్షన్ రాగానే ఫియర్ వస్తుంది. టెన్షన్ వచ్చిందా ఇక బాత్రూంలో కూర్చోవటమే. హిందీలో రెస్ట్ రూమ్ని శౌచాలయ అంటాం కదా.
తెలుగులో శౌచాలయం కదా, తెలుగులో కూడా శౌచాలయం అంటారుగా. టెన్షన్ వస్తే కూర్చోవాల్సింది శౌచాలయంలో కాదు, శౌచాలయంలో. ఆలోచించాలి. అది ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి, ఆ ప్యాటర్న్ వాళ్ళ మైండ్లోకి రాదు. ఆ మైండ్ ఏం జరుగుతుంది అని ఆలోచించరు. ఆ రోలర్ కోస్టర్ వన్స్ ఎక్కి కూర్చొని స్టార్ట్ అయిన తర్వాత ఎట్లయితే లూప్లో తిరుగుతుంటుందో, తిరిగినంతసేపు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. యువర్ గెటింగ్ ఇట్? వన్స్ ఈ టెన్షన్ అనే ఇమోషన్ వచ్చిందా ఆ లూప్లో పడిపోతారు. అది ఫిజికల్గా బాడీ మీద చూపిస్తుంది, స్వెట్టింగ్, పామ్స్ అంతా ఇదైపోవటం, అదే ఇంకొంచెం ఎక్కువైతే ప్యానిక్ అటాక్స్ రావటం. ఆల్ దట్ ఇట్స్ అ లూప్ అండి. యువర్ గెటింగ్ ఇట్? ఆ లూప్ని బ్రేక్ చేయాలండి. ఆ బ్రేక్ చేయాలంటే ఆ ఇమోషన్స్ని మేనేజ్ చేయటం తెలవగలగాలి. అవును. యువర్ గెటింగ్ ఇట్? సో ఎఫ్ ఫియర్, టీ టెన్షన్. నవి ఈ ఫియర్ టెన్షన్ ఎప్పుడైతే అడ్రస్ చెయ్యమో ప్రాపర్గా, అప్పుడు ఈ ఏ యాడ్ అవుతుంది. దట్ ఏ ఈజ్ అగ్రెషన్. బాగా ఫామ్ చేశారు. I'll give you an example. దీన్ని నేను క్రేజీ 8 అంటాను. ఈ ప్యాటర్న్ని పెట్టిన పేరు ఏంటంటే క్రేజీ 8. అంటే 8 కదా ఇది, రైట్? క్రేజీ 8 అని ఎందుకు అంటున్నాం అంటే, ఈ ప్యాటర్న్లో ఎవరైతే పడతారో వాళ్ళు చాలా క్రేజీగా మారుతారు. ఈ ప్యాటర్న్లో ఒకవైపు హై ఇంటెన్సిటీ ఇమోషన్స్ ఉంటాయండి. ఓకే, నేను దాన్ని యారో మార్క్స్ ద్వారా చూపిస్తాను. ఓకే, ఒకవైపు హై ఇంటెన్సిటీ ఇమోషన్స్. హై ఇంటెన్సిటీ ఇమోషన్స్ అంటే ఫియర్, టెన్షన్, ఈ అగ్రెషన్, ఈ 3 ఇక్కడ వచ్చే ఇమోషన్స్. వెరీ హై ఇంటెన్సిటీ, యాంగర్, ఆల్ దట్. ఇటువైపు ఇక్కడ ఎక్సైట్మెంట్ కూడా హై ఇంటెన్సిటీ, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా సరే. ఎక్సైట్మెంట్ కూడా కావచ్చు, ఓన్లీ నేను ఫియర్ వాటి గురించే మాట్లాడలే. ఎక్సైట్మెంట్ కావచ్చు, ఓవర్ ఎంథూజియాజం కావచ్చు, వెరీ హై ఇంటెన్సిటీ. ఇటువైపు వెరీ లో ఇంటెన్సిటీ ఇమోషన్స్ ఉంటాయి. లో ఇంటెన్సిటీ ఇమోషన్స్ అంటే కామ్, లేకపోతే సాడ్, డిప్రెషన్, ఆల్ దట్. నా ఈ రెండిటి మధ్యలో మైండ్ కొట్టుకుంటుంటుంది. నేను ఒక పని అనుకున్నా, ఏమండి, ఆ పని జరిగే ముందు లేదా జరిగిన తర్వాత లెట్స్ సే హై ఇంటెన్సిటీతో స్టార్ట్ అయింది. ఫియర్, యాంగర్, యునో, రైట్? నేను ఆ కోపం మీ మీద చూపించా, రైట్? మిమ్మల్ని అరిచా, అయిపోయింది. దీంట్లో కొట్టుకొని 2-3 రోజులు తిరిగా. ఎక్కడికి పోయి నా కోపం, టెన్షన్, ఫియర్ తిరిగా మైండ్కు బోరు కొట్టింది. మైండ్కు బోరు కొట్టించి ఏం జీవితం ఇది, ఎప్పుడు కోపం, ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు బాధైనా, ఎప్పుడు ఇవేనా, అన్నీ వదిలేద్దాం అని లో ఇంటెన్సిటీకి పోతారు. నా లో ఇంటెన్సిటీలో కొన్ని రోజులు కొట్టుకుంటారు, రైట్? అది బాధ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఆ లో ఇంటెన్సిటీ ఇమోషన్స్ ఏంటంటే బయటికి కనపడవండి. ఈ యాంగర్, ఫియర్ బయటికి కనపడతాయి, ఇవి బయటికి కనపడవు, రైట్? నా ఇక్కడ ఉండి మైండ్కి చికాబడుతుంది. ఎన్ని రోజులు ఏడుస్తూ బతుకుదాం, కమాన్ లెట్స్ చేంజ్ ఇట్. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఇక్కడికి పోతారు, ఇక్కడికి పోతారు. అయితే ఛాలెంజ్ ఏంటంటే ఈ రెండిట్లో నెగిటివ్ ఇమోషన్స్ ఏ ఉన్నాయనుకోండి, యూఆర్ గెటింగ్ ఇట్? అయితే ఈ లూప్ నుంచి బయట పట్టడానికి పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. చాలామంది కిందకి వెళ్తారు. ఈ లూప్ నుంచి బయటపడటానికి వాళ్ళ హ్యాబిట్స్ కానీ, కొంతమంది అతిగా తినేస్తారు. వాళ్ళు తినటం ద్వారా బాగా టెన్షన్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ తినేస్తారండి. కొంతమంది 2 పెగ్గులు వేస్తారు, యూఆర్ గెటింగ్ ఇట్? ఇంకొంతమంది ఇంకో రకంగా. ఈ లూప్లో నుంచి బయటపడటానికి ఈ హ్యాబిట్స్ అనే వాటిని డిస్ట్రాక్షన్స్గా మైండ్ ఉపయోగిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండి బతకటం మైండ్కి ఇష్టం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, 10 to 5 జాబ్ అండి, ఏమండి, నాకు ఇష్టం లేదు అనుకుందాం. నాకు ఇష్టం లేదు, టూ మచ్ స్ట్రెస్గా, ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, రైట్? మైండ్కి చికాకు పుడుతుంది. నా వీక్ డేస్ చాలా వీక్ అయితే నా వీకెండ్ ఎప్పుడు వస్తుంది, చిల్ అవుట్ అవ్వాలి. అంటే చిల్ అవుట్ అవ్వాలంటే ఏంటి, ఈ లూప్ లో నుంచి బయటికి రావాలి. ప్రొడక్టివ్ గా వస్తే చాలా గొప్పదండి, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. కానీ 90% పీపుల్ లూప్ లో నుంచి కిందకు పడుతుంటారు. నేను ఓన్లీ ఏవో 2 హ్యాబిట్స్ గురించే మాట్లాడట్లా, నేనేదో స్మోకింగ్, డ్రింకింగ్ వాటి గురించే నేను మాట్లాడట్లా. అది ఏదైనా సరే
ఏదైనా సరే ఈ లూప్లో ఇంచి గనక కింద బయటపడటానికి కింద రూట్ గనక ఎత్తుక్కుంటే అధోగతి, పై రూట్ గనక ఎత్తుక్కుంటే పురోగతి. బా యువర్ గెటింగ్ ఇట్? పురోగతి అయినా అధోగతి అయినా మన మైండ్ యొక్క గతి మీద ఆధారపడి ఉంటుంది. ఎలా సార్? ఇదంతా జరగాలంటే ఈ ఇమోషనల్ కొవ్వు ఏదైతే ఉందో అది కరిగిపోవాలి. ఇక్కడైతే FAT ఫ్యాట్, ఫియర్, అగ్రెషన్, టెన్షన్ అని ఈ మూడిటితో నేను వదిలేస్తున్నాను, కానీ ఈ మూడే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. సారో, బాధ చాలా మంచిది. నేను ఒక వీడియోలో ఇట్స్ ఎ గిఫ్ట్ అని నేను చెప్పా. అవునవును కదా. మోతాదు, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మోతాదు ఎక్కువైందా, సేమ్ జ్వరాన్ని తగ్గించే పారాసెటమాలే ఎక్కువ వేసుకుంటే లివర్ ఉబ్బిపోతుంది. అవును, చాలా డేంజరస్ అండి. హెపటోటాక్సిసిటీ అంటారు దాన్ని. ఈ ఇమోషన్స్ కూడా మోతాదు మించిందా చాలా మందిలో జరుగుతుంది. అదే ఇప్పుడు ఫిజికల్గా కొవ్వు తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేస్తాం. జిమ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇంకేదో ట్రెడ్మిల్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఈ కొవ్వు తగ్గుతుంది. నెంబర్ 1 ఫిజికల్ ఫ్యాట్ గురించి నేను మాట్లాడుతున్నా. నెంబర్ 2 డయట్ కరెక్ట్గా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇమోషనల్ ఫ్యాట్ తగ్గాలంటే కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఏది ట్రెడ్మిల్ మీద దొరకమని చెప్పట్లా నేను, శీర్షాసనాలు వేసి తలకిందులకు నించోమని చెప్పట్లా. యువర్ గెటింగ్ ఇట్? ఇమోషనల్ ఎక్సర్సైజ్ అంటే దానికి తగ్గ కోచింగ్ అవసరం అండి.